ఈ భక్తులు రకరకాలుగా ఆలోచిస్తూ ఉత్తర ద్వార దర్శనం చేయాలి, వైకుంఠ ఏకాదశి రోజు దర్శనం చేసుకోకపోతే పాపం తగులుతుందేమో అన్నట్టుగా వాళ్ళు నడవడిక ఉంటుందన్నమాట. దీనివల్ల అందరూ తండోపతండాలుగా రావడం, ఉత్తర ద్వార దర్శనం చేసుకునేటప్పుడు తొక్కిసలాట్లు అవ్వడం, లేకపోతే ఓపికన్నా లేకపోయినా పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని తీసుకెళ్ళిపోవడం, ఇలా రకరకాలుగా చేస్తూ ఉన్నారు. అంత అవసరం అంటారా? అవునమ్మా. ఇవాళ మనం గమనించినట్లయితే చెప్పిన మాటనే పట్టుకుంటున్నారు కానీ దాంట్లో ఉన్న అర్థాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. మనకి పెద్దలు ఒకటి చెప్పారంటే దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహించాలి. మీరు చెప్పినట్టుగా పెద్దవాళ్ళకి కొన్ని మినహాయింపులు ఇచ్చారమ్మా. ఏకాదశికి కూడాను చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో పసిపిల్లలు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఔషధ సేవకులు, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, వీళ్ళందరికీ కూడా మినహాయింపు ఉంది అనమాట. అదేవిధంగా దర్శనం దగ్గరికి వెళ్ళేటప్పుడు స్వామివారికి మొట్టమొదటి రాగానే చూపు పడితేనే అన్న మాట కాదు అక్కడ. అలా చెప్పకపోతే ఏదో టైంలో మనం వెళ్దాంలే అనుకొని మనము జాప్యం చేస్తాము. అందుకని వెళ్ళండరా పొద్దున్నే అన్నారు. వెళ్ళటం మంచిదే. అయితే అక్కడ తొక్కిసలాట జరిగినా, పక్కవాళ్ళు పడిపోయినా, పక్క వాళ్ళ కాళ్ళ మీద పడి, పక్క వాళ్ళ చేతుల మీద పడి ఇవాళ మనం గమనిస్తూ ఉన్నాము. ఎన్ని సంఘటనలు జరుగుతున్నాయి. ఈ ఉత్తర ద్వార దర్శనం కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏ పరవడన్నా చెప్పనియండి, తండోపతండాలుగా వెళ్ళటము ఇటువంటి ప్రమాదాలని కొని తెచ్చుకోవటం అవుతోంది. దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అందుకని చెప్పే స్వామివారి దర్శనం గురించి కూడాను ఉదాహరణకు మనం తిరుమల తీసుకుందాం. ఒకప్పుడు ఒక్కరోజు మాత్రమే ఉండేది ఉత్తర ద్వార దర్శనం. తర్వాత ఏం చేశారు, 3 రోజులు 5 రోజులు, ఒక్కొక్కసారి భక్తులు ఎక్కువగా తాకిడి ఉన్నట్లయితే వారం రోజులు 10 రోజులు ఉంచినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయమ్మా. అందుకనే వారు కూడా ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం వారు కూడా చేసేది ఏంటంటే ఎక్కువ రోజులు ఉత్తర ద్వార దర్శనం అనేటటువంటిది ఉంచుతున్నారు. కాబట్టి ఉన్న రోజులు అన్నిట్లలో ఎప్పుడైనా వెళ్ళవచ్చును. అది దృష్టిలో పెట్టుకోవాలి. అదే కాదు, ఉదాహరణకి మన ఇంటి దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే వైష్ణవాలయం ఉందనుకుందామండి, ఉన్నప్పుడు అక్కడ కూడా అంతే. స్వామివారిని మనం మొట్టమొదట వచ్చి రాగలిగి చూడగలిగితే మంచిదే. కానీ అక్కడున్నటువంటి వాతావరణము, పరిస్థితులు, అంటే చుట్టూ జనసంద్రం ఎలా ఉంది అనేటటువంటిది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. రోజంతా ఉంటుంది అక్కడే ఉత్తర ద్వార దర్శనం కూడా. అంటే ఎప్పుడైనా వెళ్ళి దర్శనం చేసుకో. జనాలు ఉన్నారా, రండి ఇంటికి, ఇంతలో ఏమి కొంప మునిగిపోయింది లేదు. చక్కగా ఇంటికి వచ్చి మన ఇంట్లో పూజాధికాలు పూర్తి చేసుకొని స్వామివారి యొక్క నామాన్ని కానీ ఏదో ఒక దాన్ని మనము పారాయణ చేస్తూ ఆ తర్వాత కాస్త జనాలు తగ్గిన తర్వాత వెళ్ళొచ్చు. ఆ విధంగా ఉత్తర ద్వార దర్శనం రోజంతా కూడా చేసుకోవచ్చు. అది భద్రాచలం కావచ్చు, ఇంకొక వైష్ణాలయం కావచ్చు, ఇక్కడైనా కానీ అమ్మ ఆ విధంగా చేసుకోవచ్చు. భగవంతుడి యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. ఎందుకంటే నా భక్తులు చూసావా ఎంత క్రమశిక్షణగా ఉన్నారో నా బిడ్డలు అని చెప్పి ఆ భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తారమ్మా.